హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇవాళ మన వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ రాగి పిండితో వడియాలండి. మనకి సమ్మర్ వచ్చిందంటే వడియాలు పచ్చళ్ళే కదండి. రాగి పిండితో వడియాలు చాలా ఈజీగా చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయొచ్చండి. ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే రెసిపీ అనేది పాడవకుండా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాస్ రాగి పిండి తీసుకున్నానండి. ఇది సోల గ్లాస్ అండి. ఒక గ్లాస్కి పావు కప్పు సగ్గుబియ్యం సరిపోతాయండి. 2 స్పూన్లు సగ్గుబియ్యం వేసుకున్నాను. ఇలా నానబెడితే సగం వస్తాయండి గ్లాస్కి. సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. రాగి పిండిలో కూడా కొద్దిగా వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలండి. రాగి పిండి 10 నిమిషాలు నానితే సరిపోతుంది. సగ్గుబియ్యం అనేది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు నానబెట్టుకోండి, 1 గంట పాటు. ఎండుమిర్చి, అల్లం వేస్తున్నానండి నేను రాగి పిండిలోని. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని, రాగి పిండిని వేసుకొని, మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఎండుమిర్చి వేస్తున్నాను. చిన్న అల్లం ముక్క వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. సాల్ట్ అనేది టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. ఇక్కడ నేను వాము వేస్తున్నానండి. మీకు వాము ఇష్టం లేకపోతే నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ వాము, పెసరపప్పు యూజ్ చేస్తున్నాను. కొంచెం వాము, కొంచెం పెసరపప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఇలా ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి. నువ్వుపప్పు ఇష్టం ఉన్న వాళ్ళు నువ్వుపప్పు కూడా వేసుకోవచ్చండి వాము ప్లేస్లోని. అది కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు ఒక చెంబు తీసుకొని చెంబులో వాటర్ అనేది వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మరిగించుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న మూతలు లాంటివి తీసుకోవాలండి. నేను ఇక్కడ 3 మూతలు తీసుకున్నాను. డబ్బాలకు వస్తాయి కదండి, అవి తీసుకున్నాను. ఇలా వాటర్ అనేది బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా పిండి వేసుకున్న మూతని పెడుతున్నానండి. మూత పెట్టి మూతని కవర్ చేసేలా పైన ఒక మూత అనేది పెట్టాలండి. అంటే మన రాగి పిండితో ఆవిరి వడియాలు కదండి పెడుతున్నాం, అందుకోసం. ఇలా ఒక 15 to 20 సెకండ్స్ ఉంచిన తర్వాత తీసుకొని మళ్ళీ ఇంకొక మూత అనేది పెట్టుకోవాలండి. ఇలా ఉడికించుకున్న మూతలో కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఒకసారి చాక్ అనేది తడి చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు తీయాలండి. ఇలా మనం ఉడికించుకునే త్వరగా చల్లారాలంటే ఇలా గిన్నెలో వాటర్ వేసుకొని మూతని ఇలా పెట్టుకోవడం వల్ల కూడా చాలా త్వరగానే చల్లారుతుందండి. ఇలా 2-3 మూతలు తీసుకోవడం వల్ల మనకి పని అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఒకటే మూతతో పెట్టాలంటే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుందండి. ఇలా మొత్తం పిండిని మనం ఇలా వడియాల్లో పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టుకున్న వడియాల్ని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టుకోవాలండి. ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇలా మొత్తం డ్రైగా ఆరిపోవాలండి వడియాలు అనేవి. మనం డ్రైగా ఆరబెట్టుకున్న వడియాల్ని ఒకసారి వేయించి చూద్దామండి ఎలా ఉన్నాయి అనేది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వడియాలు వేసుకోవాలండి. చూసారండి ఎంత బాగా పొంగుతున్నాయో. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.